కువైట్లో ఒక కొత్త వివాదం చోటు చేసుకుంది. ఒక పక్కన అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటిది ప్రపంచవ్యాప్త సంబరాలు జరిగితే అనేక మంది అభినందనలు తెలియజేస్తే, అదే సందర్భంలో అరబ్ దేశాలైతే మౌనంగానే ఉన్నాయి. ఏదైతే పాకిస్తాన్ వీళ్ళందరికీ ఒక లోపల కడుపు మంటున్నా సరే మౌనంగానే ఉన్నాయి. అయితే కువైట్లో తాజాగా 9 మంది 7గురు సిబ్బందిని అక్కడ పనిచేస్తున్నటువంటి ఇండియా నుంచి అక్కడికి వెళ్ళి వివిధ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఉద్యోగాల్లో నుండి తొలగించబడ్డారు. అకస్మాత్తుగా డిపోర్ట్ చేయబడుతున్నారు ఇండియాకి. ఎందుకు అంటే వాళ్ళు ఆ రోజున రామ మందిర నిర్మాణం రోజున అక్కడ ఆ కార్యక్రమాన్ని లైవ్లో వీక్షిస్తూ సంబరాలు చేసుకున్నారు. ఆ సంబరాలు చేసుకున్నటువంటి దృశ్యాల్ని అక్కడ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దాని మీద అక్కడే ఉన్నటువంటి ఇండియా నుంచి వెళ్ళినటువంటి ముస్లింలే కొంతమంది అక్కడ ఉన్నటువంటి కువైట్ ప్రభుత్వానికి ట్యాగ్ చేస్తూ వీళ్ళు ఇస్లామోఫోబియాతో ఉన్నారు అంటూ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. ఆ నేపథ్యంలో ఈ తొలగింపు జరిగింది అన్నటువంటి ప్రచారం నడుస్తోంది. కువైట్ ప్రభుత్వం నోరు మెదపలేదు, భారత ప్రభుత్వం నోరు మెదపలేదు. విషయం ఏంటనేది తెలియాల్సి ఉంది.